అంబేద్కర్‌కు రావడం వెనుక అతని విపరీతమైన మేధోశ్రమ ఉన్నది. ఈ దేశాన్ని అర్థం చేసుకున్న నాయకుడు. ఆనాడు ముగ్గురే ఈ దేశంలో. నెహ్రూ, పటేలు, గాంధీ, అంబేద్కరు. ఈ ముగ్గురిట్లలో ప్రపంచ గుర్తింపు పొందిన ముగ్గురే. గాంధీ, నెహ్రూ, అంబేద్కర్. ఈ ముగ్గురే ఉన్నారు. కాబట్టి అంబేద్కర్‌కు ఒక అనివార్యత వచ్చింది. ఆనాడున్న షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబు వీళ్లకు ఒక ప్రతినిధిగా ఆయన బలంగా శూద్రులకు కూడా కనబడ్డాడు ఆయన. కాబట్టి అంబేద్కర్ రాజ్యాంగంలో అవకాశం వచ్చింది. ఆయన కన్సర్న్‌తో 10 ఏళ్ల పాటు ఉంచుదాం రిజర్వేషన్ అనుకున్నాడు ఆయన. ఇచ్చిండు. ఆయన్ని అన్నాడు. అరే మీకు రిజర్వేషన్లు ఇచ్చి వెళ్ళిపోయారు మళ్ళీ. రాజ్యాంగ నిర్మాతల్లో భాగంగా అని చెప్తున్నారా మీరు? ఆ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ చెప్తున్నారా? ఆయన ఎందుకు వచ్చాడు అనే విషయాన్ని ప్రతిభతో వచ్చిండు ఇంతవరకే. అది అక్కడ ఏం చెప్తున్నారంటే అంటే మిగతా 298 మంది ప్రతిభ లేని వాళ్ళు అనుకుంటున్నారు మీరు? నేను అన్నమాట అది అందుకే అంటారు నేను. అంటే మీరు ఇచ్చారు, నేను క్లాంక్లూజన్ ఇవ్వాలి దానికి. 298 మంది కూడా 3 PhD చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. లిస్ట్ నా దగ్గర ఉంది. 3 PhD చేసిన వారు, వీరు ఒకటే PhD చేశారు, మిగతా డిగ్రీలు సంపాదించారు. ఒక్కొక్కరు 3 PhD చేసిన వాళ్ళు ఉన్నారు, PhDలు చేసిన వాళ్ళు ఉన్నారు. పట్టభద్రులు కాదు, అరదర్ అంటే డాక్టరేట్ పొందినవారు ఒక్కొక్కరు 3 దాకా చేసిన వాళ్ళు ఉన్నారు. రెండవది, ఇక్కడ మీరు అన్నట్టుగా నేను ఎదుర్కొన్నటువంటి సాంఘికమైనటువంటి బహిష్కరణ ఇవన్నీ కూడా నన్ను ప్రభావితం చేస్తాయి అనేటువంటి మాట మీరు మాట్లాడారు. డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ ఉన్న వ్యక్తులలో కూడా 3 ఆయనకి బ్రాహ్మలే ఉన్నారు. ఆ 3 కూడా ఏకీకృత భావంతో నాకు అంబేద్కర్ ఇస్ ద బెస్ట్ అని చెప్పారు వాళ్ళు. స్టేట్ అవే, ఇంకా దాని గురించి ఓటు పెట్టలే. ద చైర్మన్ ఇస్ ద కమిటీకి ఆయన చైర్మన్. మిగిలిన 299 మంది 98 మంది కూడా నిష్ణాతుల్లో 79 మంది బ్రాహ్మలే ఉన్నారు. ఏ బ్రాహ్మడు కూడా ఈయన ఒక డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ కానీ, రెండవది ఆ మొత్తం డ్రాఫ్టింగ్ కమిటీ మొత్తం చైర్మన్లో ఆ 21 డ్రాఫ్టింగ్ కమిటీలలో అందరూ బ్రాహ్మణేతరులే ఉన్నారు. ఒక్క దాంట్లో 2 దాంట్లో తప్ప మిగతా అందరూ కూడా బ్రాహ్మణేతరులే ఉన్నారు. మరి ఆ సమకాలీన ప్రపంచంలో చదువుకున్నటువంటి విజ్ఞులు కాబట్టి లేదు వాళ్ళు కూడా మన సమాన రాయి రావాలి కాబట్టి అని చెప్పేసి మనకు లాలా జగపతి రాయ్ కానీ, గురజాడ గారు కానీ ఇలాంటి వాళ్ళు ఉండడం వల్ల మీరు అన్నారు ఇందాక వల్లభాయ్ పటేల్, గాంధీ, నెహ్రూ ముగ్గురు అని చెప్పేసి వారి ముగ్గురు వల్లనే మనకు స్వతంత్రం రాలేదు. కొన్ని లక్షల మంది యొక్క ఉద్యమకారుల యొక్క ఒక ఉన్నతమైనటువంటి మనోస్థైర్యంతో మనకు వచ్చింది. దాంట్లో ఆజాద్ హింద్ ఫౌజ్, నేతాజీ గారు ఒక పాత్ర ఉంది. ఇలాంటి వాళ్ళు చాలా మంది తెలివైన వాళ్ళు, చాలా మంది తెలివైన వాళ్ళు. గాంధీజీ కంటే తెలివైన వాళ్ళు, నెహ్రూ కంటే ఉత్తమంగా చదువుకున్న వాళ్ళు, వల్లభాయ్ కంటే గొప్ప ధైర్యవంతులు కూడా మన దాంట్లో ఉన్నారు. కాబట్టి అందరి వల్ల రాజ్యాంగం వచ్చింది తప్ప వారి ముగ్గురు వల్ల కాదు. మీరంటే గుర్తింపు వచ్చింది. ఒక గుర్తింపు ఎలాగైతే ఇప్పుడు ఈ గొడవలో కిరణ్ శర్మ అనే వ్యక్తి మీలాంటి వాళ్ళతో కూర్చొని నేను ఇంటర్వ్యూ చేసేటువంటి గుర్తింపు వచ్చింది టక్కన, అలాంటి గుర్తింపే తప్ప గుర్తింపు ఎవరు గుర్తింపు అక్కడ వాళ్ళకి ఉన్నటువంటి గుర్తింపు ఇదే. కాబట్టి ఆనాటి స్వాతంత్రంలో మీకు ఇబ్బంది. ఇక్కడ 79 మంది బ్రాహ్మణులు కూడా ఇది వద్దని ఎప్పుడు కూడా వారించాల.